ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎక్సైజ్ సిబ్బంది పనితీరు సంతృప్తిగా ఉందని, నాటుసారాను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డి సిబ్బందికి సూచించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్లోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటుసారా, కల్తీ కల్లు సేవించడం వల్ల అనారోగ్యాల పాలవుతున్న కుటుంబాలు ఈ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నారని, వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఎక్సైజ్ యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకోవడానికి కృష్ణా, నందెన్న చెక్పోస్టులు నిఘా పెంచామని, ఇతర జిల్లాలతో పోలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో డ్రగ్స్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉన్నాయని, నాటుసారా సైతం 2 జిల్లాల్లో పూర్తిగా లేకుండా చేశారని, మిగతా 2 జిల్లాలో ఈ 2-3 నెలల్లో పూర్తిగా నాటుసారాను అరికట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. నాటుసారాను, డ్రగ్స్ను అరికట్టడానికి కొత్తగా జిల్లాలో పోలీసులతో కలిసి అనేక దాడులు నిర్వహించడానికి ప్రణాళికలను చేపట్టామని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ధూల్పేట్లో గంజాయికి అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతంలో గత నెల రోజులుగా దాడులు నిర్వహిస్తూ గంజాయిని పూర్తిగా అరికట్టామని, చాలా మందిని జైల్లోకి పంపించామని అన్నారు. ఉమ్మడి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెంచి పని చేయాలని, ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తేవాలని ఆయన యంత్రాంగానికి సూచించారు. నాటుసారా తయారీకి వినియోగిస్తున్నటువంటి బెల్లం, ఆలం, కల్తీ కల్లుకు వినియోగిస్తున్నటువంటి ఆల్ఫాజోలం పట్టుకోవాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురేషి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ విజయ్ భాస్కర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఈఎస్ గాయత్రి, ఇతర అధికారులు హాజరయ్యారు. From 4:30 to VHS Mega. Honorable Mrs. Walton. అండ్ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించినటువంటి క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారుల పనితీరును కూడా సమీక్షించడం జరిగింది. పనితీరు సాటిస్ఫాక్టరీ ఉన్నది. ఏరియా స్పెసిఫిక్ క్రైమ్ కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నదనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు అండ్ వనపర్తి జిల్లాల్లో కొన్ని మండలాల్లో గుడుంబ అంటే ఐడి లిక్కర్ క్రైమ్ ఎక్కువ ఉన్నది. అదేవిధంగా అక్కడక్కడ గాంజా వినియోగం అంటే వేరే జిల్లాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నది. గాంజా కానీ ఎన్డీపీఎస్ క్రైమ్ కానీ చాలా తక్కువ ఉన్నది. ఇక్కడ మేజర్ క్రైమ్ వచ్చేసి ఐడి లిక్కర్, ఈ 2 జిల్లాలో ఎక్కువ ఉన్నది. ఐడి లిక్కర్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో, టోటల్ ఎరాడికేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐడి లిక్కర్ ఇంకా కంట్రోల్ కాలేదు. ఐడి లిక్కర్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలనే దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. వీరికి అందరికీ కూడా అధికారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి ఒక 1 to 2 monthsలో ఐడి లిక్కర్ కంట్రోల్ చేయాలి, పూర్తిగా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము మళ్ళీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నాం. దాన్ని ఈ పాత జిల్లాలో 2 చెక్ పోస్టులు ఉన్నాయి, కృష్ణా అండ్ నందిని. ఆ చెక్ పోస్టుల సిబ్బంది పనితీరు కూడా సమీక్షించడం జరిగింది. అదేవిధంగా డిటిఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం వీళ్ళ పనితీరు కూడా సమీక్షించడం. అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ జనరేషన్తో పాటు
ఎన్ఫోర్స్మెంట్లో క్రైమ్ ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగం, కుటుంబ వినియోగం వీటి మీద మేము బాగా ఫోకస్ చేస్తున్నాం. మరి వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే ఈ జిల్లాలో ఎన్డీపీఎస్ క్రైమ్ చాలా తక్కువ ఉన్నది. దాన్ని ఇంకా పూర్తిగా అదుపులో చేయడానికి జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని అండ్ పోలీసు అధికారులు పోలీస్ సిబ్బంది సహకారంతో గుడుంబా కంట్రోల్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా అన్ని జిల్లాల ఎస్పీలు సహకరిస్తున్నారు. మరి పోలీస్ అండ్ ఎక్సైజ్ కోఆర్డినేషన్తో ఐటీ లిక్కర్ కంట్రోల్ చేయడం, నేను అదేవిధంగా ఎన్డీపీఎస్ డ్రగ్స్ కంట్రోల్ చేయడంలో కూడా మేము ముందుకు సాగుతున్నాం. థ్యాంక్ యూ.